విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఇకపై కూడా పెంచమని మంత్రి గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఎనర్జీ పీపీఏ పై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని గొట్టిపాటి అన్నారు. ఈ వార్తకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ఇక పెంచాం. ఇది మంత్రి గొట్టిపాటి చెప్తున్నది. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదనే నిర్ణయానికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారు అంటూ స్పష్టం చేస్తున్నారు గొట్టిపాటి. యాక్సిస్ గ్రూప్ ఎనర్జీపై దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. జగన్ చేసిన తప్పులను శుభ్రం చేయడానికి సమయం పడుతోంది అన్నారు. యాక్సిస్ ఎనర్జీతో గతంలో యూనిట్ 5.12కి పీపీఏ చేసుకున్నారు అన్నారు. ఆ ఒప్పందాన్ని సవరించి 4.60 చేశామంటున్నారు గొట్టిపాటి. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, తప్పు చేసిన వారికే రెడ్ బుక్ అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవిస్తారు అన్నారు గొట్టిపాటి. ఛార్జీలు పెంచలేదు, పెంచము, దానికి కట్టుబడి ఉన్నాం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ. కొన్ని మధ్య యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ప్రచారం చేసే పని చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికి టైం సరిపోతుంది. అతను పూర్తిగా విద్యుత్ శాఖను దుర్వినియోగం చేసి వదిలిపెట్టాడు. అతనే యాక్సిస్ ఎనర్జీకి ₹5.12 పీపీ చేస్తే దాన్ని వెనక్కి పిలిపించి ₹4.60 పగలపూట సాయంత్రం పూట పీక్ అవర్స్లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేశాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుకుంది. మా ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకూడదు, ప్రజలకు ఉపయోగపడాలి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగానే రాయలసీమ ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపీట వేసాము. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నాడు, దాంట్లో భాగంగానే తప్పకుండా చేస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ వర్తించింది. అంతేగాని అవసరం లేకుండా పదే ఎవరిని పడితే వాళ్ళని ఈ ప్రభుత్వం హింస పెట్టో అట్లాంటి పనులు చేయదు. ఈ ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా తిరిగే ప్రభుత్వం. ఎవరైతే గతంలో తప్పు చేసి అవసరం లేని పనులు చేశారో వాళ్ళకి తప్పు చేసేవారు కాబట్టి శిక్ష అనుభవిస్తారు.